మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ సంచలన పరిణామం చోటు చేసుకుంది. అధ్యక్ష మరణించి వైదొలుగుతున్నట్లు ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న తాను పదవీ కాలాన్ని పూర్తి చేస్తారని ప్రకటించారు. దేశ ప్రయోజనాల కోసమే తప్పుకుంటున్నట్లు జో బైడెన్ వెల్లడించారు. నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కార్యాచరణపై విపక్షాలతో కేంద్రం చర్చలు జరిపింది. రేపు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆగస్టు 12 వరకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఇవాల్టి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం వెంకటాపాలెంలో టీడీపీ నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్నారు. తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వెళ్తారు. 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఉమ్మడి సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అనే సందిగ్ధత నెలకొంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ రాష్ట్రపతి పాలన విధించాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ఢిల్లీలో ధర్నా చేస్తారని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పేరుతో జగన్ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు. ఇటీవల జరిగిన ఘటనలపై వైసీపీ రాద్ధాంతం చేయడంపై టీడీపీ జనసేన నేతలు మండిపడ్డారు. రాజకీయ హత్యలంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులు, పరీక్షలు, కమిషన్ విచారణపై మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులు, పరీక్షలు, కమిషన్ విచారణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. సాయంత్రం సీఎం, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ను కలవనున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వాన బీభత్సం కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు భారీ నష్టాలను మిగిల్చాయి. ఇప్పటికే కొన్ని గ్రామాలు వరద ముంపులోనే ఉన్నాయి. వర్షాలకు అన్నదాతలకు తీవ్రంగా నష్టపోయారు. ఎగువ కురుస్తున్న వానలతో జలాశయాలు నిండిపోయాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. నిన్న సాయంత్రం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు గోదావరి వద్దకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. సీతవాగు, గుబ్బలమంగి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.